అర్ధరాత్రి 2 గంటలు చుట్టూ గాఢ నిద్రలో ఉన్న ప్రపంచం, మీరు కూడా హాయిగా పడుకుని ఉన్నారు. కానీ సడన్గా మీ కళ్ళు తెరుచుకుంటాయి. గదిలో ఏదో కదలిక, మీరు అటు ఇటు తిరుగుదామని ప్రయత్నిస్తారు. కానీ శరీరం సహకరించదు. మీ చేతులు మొద్దుబారిపోయాయి, కాళ్ళు కదలవు. అప్పుడే మీకు అనిపిస్తుంది, మీ గుండె మీద ఎవరో కూర్చున్నట్టు. గాలి ఆడదు, ఊపిరి పీల్చుకోవడం భారంగా మారుతుంది. మీ గది మూలలో ఒక నల్లటి నీడ, అది మెల్లగా మీ వైపు నడుచుకుంటూ వస్తోంది. మీరు గట్టిగా అరుద్దామని ప్రయత్నిస్తారు, కానీ మీ నోటి నుండి చిన్న శబ్దం కూడా రాదు. ఇది దెయ్యమా, లేక మీ మెదడు ఆడుతున్న నాటకమా? ద ఫియర్, ఆ అనుభూతి. చాలామంది దీనిని దెయ్యం పడటం అని పిలుస్తారు. పాతకాలంలో మన అమ్మమ్మలు చెప్పేవారు, నువ్వు బోర్లా పడుకుంటే దెయ్యం వచ్చి నీ వీపు మీద కూర్చుంటుంది అని. మరికొందరు దీన్ని శక్తి అంటారు. ఆ క్షణంలో మీకు వినిపించే శబ్దాలు చాలా వింతగా ఉంటాయి. ఎవరో గట్టిగా గీరుతున్నట్టు, మీ చెవిలో ఎవరో ఊపిరి వదులుతున్నట్టు, లేదా ఎవరో మీ పేరు పెట్టి పిలుస్తున్నట్టు. మీ కళ్ళ ముందే ఆ నీడ మీ మీదకు వస్తున్నా, మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అది మీ గొంతు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. మీరు ప్రాణభయంతో కుట్టుకుంటారు, కానీ బయట ప్రపంచానికి మీరు ప్రశాంతంగా పడుకున్నట్టే కనిపిస్తారు. ద సైన్స్, అసలు ఏం జరుగుతోంది? సైన్స్ దీనికి ఒక పేరు పెట్టింది. అదే స్లీప్ పారాలిసిస్, నిద్ర పక్షవాతం. నిజానికి మన మెదడు నిద్రపోయేటప్పుడు మన కండరాలను తాత్కాలికంగా లాక్ చేస్తుంది. ఎందుకంటే మనం కలలో చేసే పనులను నిజంగా చేసి దెబ్బలు తగిలించుకోకుండా ఉండటానికి. కానీ కొన్నిసార్లు మెదడు మేల్కొంటుంది, కానీ శరీరం ఇంకా నిద్రలోనే ఉంటుంది. ఆ కనెక్షన్ తెగిపోయిన కొన్ని సెకండ్ల పాటే ఈ భయంకరమైన అనుభూతి కలుగుతుంది. కానీ సైన్స్ చెప్పలేని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలమంది ఒకే రకమైన నల్లటి మనిషిని, ఓల్డ్ హ్యాగ్ ఓ షాడో మ్యాన్, చూశామని చెబుతుంటారు. అందరికీ ఒకే రకమైన భ్రమ ఎలా కలుగుతుంది? అది కేవలం మెదడు చేసే మాయనా, లేక వేరే లోకం నుండి వచ్చే శక్తులా? ద కన్క్లూజన్, మీరు ఈ రాత్రి పడుకున్నప్పుడు ఒకవేళ మీకు మెలకువ వచ్చి శరీరం కదలకుండా ఉంటే భయపడకండి. అది కేవలం స్లీప్ పెరాలిసిస్ అనుకుని కళ్ళు గట్టిగా మూసుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఒకవేళ మీ గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయినా, మీ చెవిలో ఎవరో వింతగా నవ్వుతున్నట్టు అనిపించినా, అది కేవలం మీ మెదడు చేస్తున్న పని కాకపోవచ్చు. ఎందుకంటే సైన్స్కి అందని శక్తులు ఇప్పటికీ మన మధ్యే తిరుగుతూ ఉండొచ్చు. ఈ రాత్రి మీరు పడుకున్నప్పుడు మీ మంచం కింద ఏముందో ఒక్కసారి చూసుకోండి. లేదా మీ పక్కనే ఎవరైనా నిలబడి మిమ్మల్ని చూస్తున్నారేమో గమనించండి. జాగ్రత్త. శుభరాత్రి.